నిన్న హైదరాబాద్లో నిజంగా ఎవరు ఊహించినటువంటి కొన్ని ఘటనలు జరిగినాయి. రేవంజీ మేరే సే హీ జోడో అని మోదీ అంటే, మోదీ సాబ్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మోదీ సాబ్ హమ్ ఆప్కే సాథ్ హై అంటూ రేవంత్ రెడ్డి అంటే, మన చంద్రబాబు గారి ఇంట్లో మోదీ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీతారాములకు సంబంధించి పూజలు చేస్తున్నప్పుడు ఆ రాముడు ఇచ్చినటువంటి ఈ సీతారాముల విగ్రహాలకి ఈరోజు ఆ అయోధ్య రాముణ్ణి ప్రతిష్ఠించినటువంటి ఇదిగో ఈ మోదీ ఈరోజు పూజలు చేయటం, అది కూడా మూడు తరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, దేవాంశ్ వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వటం, వాళ్ళతో కలిసి ఉండటం చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నారు. అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారితో భేటీ, ఇవన్నీ కలగలిపి ఒక్కసారిగా రాజకీయ పండితుల ఊహలు కూడా అందని విధంగా ఒక త్రిశూల వ్యూహాన్ని మన మోదీ గారు ఇక్కడ చూపించెళ్ళారు. ఏంటి ఆ త్రిశూల వ్యూహం? అవునన్నా కాదన్నా ఆల్మోస్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకంటే కవిత అసలు ఏవైతే చెప్పకూడదు అవన్నీ చెప్పేసింది. సో ఇలా చెప్పుకుంటూ వచ్చినట్టయితే బీఆర్ఎస్ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసిద్దా, బీజేపీలో విలీనం చేస్తారా, బీజేపీతో కలిసి వెళ్ళిద్ది అన్నది క్లారిటీ లేదు. బట్ రాను రోజులలో అయితే కాంగ్రెస్కి మాత్రం బీఆర్ఎస్ పోటీగా నిలిచే అవకాశాలు కనిపించడం. ఎందుకంటే చూసాం కదా, 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవలేదు. మొన్న రీసెంట్ జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఓలలో ఎక్కడైనా చూపించారు తప్ప సిటీస్లో చాలా వరకు బీఆర్ఎస్ ప్రభావం చూపలేకపోయింది. ఈ మూమెంట్లో తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించాలి అంటే మోడీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటంటే అదే త్రిశూల వ్యూహం. కాంగ్రెస్ను ఓడించి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్, ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏని అండ్ బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ. బట్ అదే ఎన్డీఏ ఇక్కడ మోడీ వచ్చిన తర్వాత తెలంగాణలో రావాలి అంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు, ఆయనతో కలిసి పనిచేశారు. అండ్ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి యొక్క ప్లానింగ్ అవన్నీ ఎలా ఉంటాయి, చంద్రబాబు గారికి తగ్గట్టు ఉంటాయి, బట్ అంతకు మించి ఉంటాయి, స్పీడ్ అనమాట. సో అటువంటి రేవంత్ రెడ్డి మోడీ గారి విషయంలో ఏ రోజు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడాల. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. కాంగ్రెస్ చెందినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ ఏదో ఒక రూపంలో మోడీని ఏదో అంటూనే ఉంటారు. బట్ రేవంత్ రెడ్డి ఏ రోజు అనడం. మహా అంటే నిన్న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఎలాగైతే ఆయన ఇతోధికంగా కేంద్రం నుంచి సపోర్ట్ ఇచ్చాడో, సాయం చేశాడో, అలా మీరు ప్రధానిగా ఉన్నారు కాబట్టి మా తెలంగాణ కూడా ఇవ్వండి అన్నారు. అప్పుడు మోడీ అన్నారు, సరే ఇస్తా, కానీ మీరు నమ్ముతారో లేదో రేవంత్ జీ ఆయన గుజరాత్కి ఎంత ఇచ్చారో అంతే నేను కనుక ఇస్తే, లేదు మా హయాంలో గుజరాత్కి ఏదో ఖర్చు పెడతానో చూసారా అదే కనుక ఇస్తే సగానికి సగం తగ్గిపోయింది, మరి తెలంగాణకి ఇచ్చేది ఓకేనా అన్నాడు. అంతా నవ్వుకున్నారు. ఎందుకు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైల్వే బడ్జెట్ 1000 కోట్లు ఉండేది కాదు, ఇప్పుడు ఏకంగా 1000 కోట్లు ఉన్నాయి. అండ్ తెలంగాణలో జాతీయ రహదారులు వచ్చేసి డబుల్ అయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా తెలంగాణని ఎక్స్ట్రాడినరీగా మేము డెవలప్ చేస్తున్నాం. సో రండి, మాతో పాటు రండి, మేరే సే హీ జోడో, మాతో పాటు రండి, మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి నేను చేరుస్తా అన్నాడు. అంటే ఏంటి అసలు ఇది? నా దగ్గర ఆయుధం ఉంది, కేంద్రంలో నేను ఉన్నా, మా దగ్గర వనరులు ఉన్నాయి, మేమేం చేస్తాం, నువ్వు ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి నువ్వు ఇచ్చిన హామీలు నెలకొల్పే విధంగా మా సైన్స్ వనరులు ఇస్తాం అండ్ ఆయుధాలు కూడా ఇస్తాం. ఏ రకంగా? ఎవరైనా ఎక్కడ ఉంచాలో ఆ రకంగా. మరి వ్యూహం కావాలిగా, సమీకరణలు కావాలి కదా. ఎవరు ఇవన్నీ మరి చేస్తారు? చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఏ రకంగా, ఎవరితో కలవాలి, ఎప్పుడు ఏ రకంగా అడుగేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఎలాగా, మున్సిపల్ లోకల్ బాడీ ఒకటే కాబట్టి దాన్ని సిటీస్లో అయితే ఎలాగా, తర్వాత వచ్చేసి అసెంబ్లీ అయితే ఎలాగా, లోక్సభ అయితే ఎలాగా, పొత్తు ఎవరితో పెట్టుకోవాలి అండ్ ప్రజలకు సంబంధించి ఏం చెప్పాలి ఏంటి, ఈ వ్యూహాలన్నీ కూడా మన చంద్రబాబు గారు రచిస్తారు. ఇక సైన్యం అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది జనసేన యొక్క సైన్యం కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి యొక్క సైన్యం కనిపిస్తుంది, అండ్ నిద్రాణమైనటువంటి సరైన సమయం కోసం వేచి చూస్తున్నటువంటి టీడీపీ సైన్యం కూడా కనిపిస్తుంది తెలంగాణలో. అవునా కదా? క్రాస్ చెక్ చేయండి. సరైనటువంటి నాయకుడు కనుక పోటీ చేస్తే ఇప్పటికీ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం టీడీపీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఓపెనింగ్ అంటే కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, టీడీపీలో మాకు ఓట్లు వేయడం వల్ల సాధ్యమైంది అని.
అండ్ బీఆర్ఎస్కి ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఆయన పోటీ చేయకుండా, ఓట్లు చీలకుండా. సో మరి ఇప్పుడు ఏంటి విషయం, పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి జన సైనికులు తెలంగాణలో ఉన్నారు, ఆ సైన్యాన్ని వాడుకొని అండ్ పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేపించి ఇక రేవంత్ రెడ్డి కనుక తాను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక తనేం కోరుకుంటున్నాడు, ప్రధానమంత్రి అంటే ఇప్పట్లో కోరుకోడు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఎవరు వద్దనరు, కానీ ఇప్పట్లో ఆయన కోరుకోడు. రీసెంట్గానే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఏమన్నారు, ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా సీఎంగా అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మోదీకి రేవంత్ రెడ్డి దగ్గర అవుతారని అనుకుంటే, రేవంత్ రెడ్డిని కాదని ఒకళ్ళు ఎవరన్నా కనుక ఇక్కడ ముఖ్యమంత్రి చేసే అవకాశానికి ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు చీలికి వచ్చింది. బట్ అవకాశం రేవంత్ రెడ్డి ఇవ్వడు. ఎందుకంటే కేంద్రంలో ఈ కాంగ్రెస్ అంత బలంగా లేదు ఏది పైన ఢిల్లీలో. సో ఆటోమేటిక్ ఏంటి చూస్తుండగానే ఉంటుంది. అలా అని చెప్పి రేవంత్ రెడ్డి తప్పు చేయట్లా. కాంగ్రెస్లో ఎవరైతే ఇన్నాళ్ళు ఆయనకి అడ్డుకోటగా ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ పక్కన పెట్టారు. ఆయనతో కలిసి వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి నడుస్తున్నాడు. పదవుల విషయంలో కూడా ఈయన ఎవరికి చెప్తే అవే ఫైనల్ అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి ఇబ్బంది లేదు. బట్ రానున్న రోజులలో ఇదే కాంగ్రెస్లో ఉండి బలపడాలని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మార్పులు చేర్పులని అంటారు. ఆ సమయంలో ఇబ్బంది అవ్వచ్చు. అప్పుడు మేము ఉన్నాం నీకు, మీరు రండి చూసుకుందాం, హ్యాపీగా మీరు కావాల్సింది మేము ఇస్తాం అన్నట్టుగా మోదీ నేను చెప్పున్నాడు. సో త్వరలో తెలంగాణలో ఎక్కువ ఎన్నికలు కనుక వస్తాయి, చంద్రబాబు యొక్క టీడీపీ, రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్లో ఆల్రెడీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ కోరుకున్నట్టుగా బీజేపీ కనుక వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక పక్క బీజేపీ శ్రేణులు, మరో పక్క రేవంత్ రెడ్డి సైన్యం, మరో పక్క టీడీపీ సైన్యం, మరో పక్క జనసేన పవన్ కళ్యాణ్ సైన్యం, ఇవన్నీ కలగలిపి తెలంగాణలో అద్భుతమైన విజయం సాధించవచ్చు. అయితే మరలా అక్కడ ఉంటుంది కిక్, చిన్న కిక్ కాదు, చిన్న దాన్ని ఏమంటారు కరెక్ట్ వర్డ్ గుర్తురాట్లేదు, చిన్న పాయింట్ ఉంది అక్కడ. ఏంటి ఆ పాయింట్? 2018 గుర్తుందా మీకు? 2018లో కాంగ్రెస్ తర్వాత వచ్చేసి మన టీడీపీ మరి కొంతమంది కలిసేసి వెళ్ళిన్నారా. అప్పుడు బీఆర్ఎస్ దట్ మీన్స్ కేసీఆర్ ఏం హైలైట్ చేశాడండి, ఓ బక్కోడిని కొడటానికి వీళ్ళంతా వస్తున్నారు, అందులో ఆంధ్ర పెత్తందారులు మరలా ఉన్నారు అని. అదొకటి ఇక్కడ తేడా కొట్టే అవకాశం ఉంది. చంద్రబాబు గారు 2 కళ సిద్ధాంతం 2 ప్రాంతాలు బాగుండాలని అనుకున్నారు. బట్ 2014లో స్టేట్ డివైడ్ అవుతున్న మూమెంట్లు ఇప్పుడే వద్దు, ఏపీకి అసలు ఏమీ లేకుండా డివైడ్ చేయొద్దు, ఆగండి అని చెప్పేసి అన్నాడు. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ మైనస్ లాగా ఉండిపోయింది. బట్ ఆయన అన్నది ఏంటి, తెలంగాణ విభజన ఓకే 100% ఫిక్సింగ్ అది, బట్ ఏపీకి చేయాల్సినవి చేశాక అప్పుడు విభజించండి అన్నాడు. ఆల్రెడీ విభజిస్తూ ఉన్న మూమెంట్లో ఎందుకు అడ్డుపడతాడని చెప్పేసి దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళిపోయారు చాలామంది. బట్ తెలంగాణ వాళ్ళకి తెలుసు ఆయన ఒప్పుకుంటే ఇదంతా జరిగిందని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నాడు, తెలంగాణ విభజన జరిగిన తర్వాత నాకు 11 రోజులు నిద్ర లేదు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన, అయ్యో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి, తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలు విడిపోయారని ఆయన బాధ. దీన్ని కూడా ఇక్కడ వాళ్ళు నెగిటివ్గా తీసుకెళ్ళిపోయారు. ఈ 2 విషయాలు కనుక పర్ఫెక్ట్గా పాజిటివ్గా కనుక తీసుకెళ్ళగలిగితే ఎప్పుడో 2014 ఇప్పుడు ఏడా 2029, 28 ఎన్నికలు అప్పుడు కనుక అయినట్టయితే వాళ్ళు దీనిని కనుక హైలైట్ చేయగలిగితే, ఇంకా ప్రాంత విభేదాలు సృష్టించి బాగుపడాలని చూస్తే తెలంగాణలో చూస్తూ ఊరుకోరు అన్న వేళ హైలైట్ కనుక చేయగలిగితే, డెవలప్మెంట్ మాత్రం ఇప్పుడు కొలమానన్నట్టు చెప్పగలిగితే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చింది, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏ రకంగా డెవలప్ చేసేది, వరంగల్లో వచ్చేసి పిఎం మిత్ర వస్త్ర కాంప్లెక్స్ ఏదో ఉండే అది ఏ రకంగా హైలైట్ చేస్తున్నది, ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా చేస్తున్నది, కేంద్ర సహకారం ఎలా వస్తుంది, ఇవన్నీ కనుక హైలైట్ చేయగలిగితే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ మరలా ఫామ్ అవటం ఖాయం. మరలా అంటే మన అది ఫస్ట్ టైం అనుకుంటా. ఈడ మోడీ ఇంకోటి హైలైట్ చేశారు, గతంలో బీజేపీ దేశం అంతటా కూడా 2 స్థానాలు కొట్టింది. అయితే కూడా గుజరాత్ మరి ఎక్కడ ఐడియా లేదు, ఒకటి మాత్రం మన హనుమకొండ, వరంగల్, కాజీపేట ఆ ఏరియాలో అనమాట ఒకటి. సో 2 స్థానాలు గెలిస్తే ఒకటి తెలంగాణ నుంచి వచ్చింది, అది మేము జీవితాన్ని గుర్తుపెట్టుకుంటాం. మా రకంగా మాకు ఊపిరి పోసింది తెలంగాణ. అటువంటి తెలంగాణలో ద బెస్ట్ ఇస్తాం మేమని చెప్పేసి పదే మోదీ చెప్తూనే ఉన్నారు. సో అంతిమంగా రానున్న రోజులలో ఏమాత్రం కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ ఇబ్బంది పెడతారు అనుకున్నా మనకి బయటికి రావట్లేదు. మోదీ కూడా అంటున్నారు మీరు అనుకున్న స్థానానికి మేము తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారంటే మరి ఇంకా ఆయన ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు. ఆ వేడు త్వరలో మనకు తెలిస్తే మరలా మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం రేవంత్ రెడ్డికి ఆల్వేస్ రెడ్ కార్పెట్ వెల్కమ్ అని మోదీ చెప్పేశాడు. అవునన్నా కాదన్నా టీడీపీ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి సైడే ఉన్నారు, కాంగ్రెస్లో ఇప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయనకి ఉండిపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ టైమ్స్లో
చాలామంది రేవంత్ రెడ్డి అభిమానులుగా మారిపోయారు. రాను రోజులలో తెలంగాణలో చక్రం తిప్పడం ఖాయం రేవంత్ రెడ్డి. అది ఏ పార్టీ అయినా సరే రేవంత్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిస్తే ఇక వాళ్ళు అధికారం చేపట్టడం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది.